త్రిపురా రహస్య జ్ఞానకండ సారము బాలప్రియ వ్యాఖ్యాన సహితము. విచారోదయము. శ్రీ గణేశునకు నమస్కారం. హరితాయనుడు నారదునితో ఇలా చెప్పుతున్నాడు. ఓం. సర్వమునకు కారణమైన ఆనందమే రూపంగా కలిగిన జగత్తు అనే చిత్రం యొక్క ప్రతిబింబమునకు అద్భుతమైన దర్పము వలె ఉన్న చిన్మయి అయిన పరదేవతకు నమస్కారము. నారద, పరమార్థ సాధనమైన త్రిపురాదేవి యొక్క మహత్యమును శ్రద్ధతో విన్నావు కదా. ఇక నీకు మహా అద్భుతమైన జ్ఞానఖండమును చెబుతాను. దానిని వింటే మానవుడు శోకమును పొందడు. వైదికం, వైష్ణవం, శైవం, శాక్తం, పాశుపతం అని అనేక విధములుగా ఉన్న విజ్ఞానమును అంతా చక్కగా పరిశీలించిన తర్వాత ఈ జ్ఞానం వలె మనస్సుకు హత్తుకొనేది మరొకటి లేదని నిశ్చయింపబడింది. దానిని భగవంతుడైన దత్తాత్రేయుడు భార్గవునకు హేతువులతో అనుభవంతో నిరూపించాడు. ఇది విన్న తర్వాత కూడా ఎవనికైనా జ్ఞానం కలగకుంటే వానికి శివుడే సాక్షాత్కరించి బోధించినా కలుగదు. సత్పురుషుల చరిత్ర అద్భుతము. నా వలన కూడా దేవర్షి అయిన నారదుడు ఏదో కొంచెం వినాలని అనుకుంటున్నాడంటే ఇది కేవలము నన్ను అనుగ్రహించుటయే. కస్తూరికి సువాసన వలె సజ్జనులకు అనుగ్రహం సహజము. దత్తాత్రేయుని వలన భార్గవరాముడు త్రిపురా మహత్యమును విని భక్తి చేత కొంతసేపు తన్మయుడై తర్వాత కన్నులు తెరిచి ఆనందాశ్రువులతో గగ్గురుపాటుతో గురువుకు సాష్టాంగ నమస్కారం చేసి లేచి గద్గద స్వరంతో ఇలా అన్నాడు. కరుణా సింధువులైన శ్రీ గురుదేవులు అనుగ్రహంచే నేను ధన్యుడను, కృతకృత్యుడను అయ్యాను. తమ దయ వలన త్రిపురా మహత్యమును అంతా విన్నాను. ఆ పరమేశ్వరుని ఉపాసించాలని అనుకుంటున్నాను. ఆ పద్ధతిని నాకు బోధించండి. భార్గవుని యొక్క భక్తిని, శ్రద్ధను, అర్హతను చూసి దత్తాత్రేయుడు త్రిపురాదేవి ఉపాసనకై అతనికి దీక్షను ఒసంగెను. శ్రేష్టమైన ఆ దీక్షను మంత్ర యంత్రాదులతో సక్రమంగా సమగ్రంగా పొంది ఆనందమయుడై ఆ పరమేశ్వరుని ఉపాసించుటకు గురువు యొక్క ఆజ్ఞను పొంది భార్గవుడు ఆయనకు ప్రదక్షిణం చేసి ప్రణమిల్లి మహేంద్రగిరికి వెళ్ళాడు. అక్కడ నిత్య నైమిత్తకములైన కర్మలను నిర్వహిస్తూ 12 సంవత్సరాలు దీక్షతో త్రిపురాదేవి ఉపాసించాడు. అంతకాలం రెప్పపాటులో గడిచినట్లయింది. ఒకనాడు ఆయన సుఖంగా కూర్చొని ఇలా అనుకున్నాడు. పూర్వం మార్గమధ్యలో నేను ప్రార్థించగా సంవర్తుడు ఏదో చెప్పాడు. అప్పుడు అది నాకు కొంచెం కూడా అవగతం కాలేదు. నేను దేనిని కోరి ముందుగా గురువును ప్రార్థించానో అది కూడా మరిచాను. ఆయన వలన త్రిపురా మహత్యంను కూడా విన్నాను. కానీ సంవర్తుడు చెప్పినదేమిటో తెలుసుకోలేదు. అది కాక స్పృష్టి ప్రసంగంలో నేను శ్రీ దత్తగురువునకు కొన్ని సందేహాలు అడిగాను. ఆయన కువలుని కథను చెప్పి అవి ఇప్పుడు ఆవశ్యకం కాదని సమాధానం ఇవ్వలేదు. ఈ లోకం యొక్క పద్ధతి నాకు కొంచెం కూడా తెలియటలేదు. ఇంత ఆడంబరంతో ఈ జగత్తు దేని నుండి పుట్టింది, ఎక్కడికి పోవుచున్నది, ఎక్కడా నిలకడను పొందుచున్నది, అన్ని వైపులా అంతటా అస్థిరంగానే కనిపిస్తున్నది. అస్థిరములైన విషయములతో వ్యవహారములు స్థిరములు అయినట్లే జనులు ప్రవర్తిస్తున్నారు. విమర్శ లేని ఈ లోకుల వ్యవహారం చిత్రంగా ఉంది. ఒక గ్రుడ్డివాణి వెనుక మరొక గ్రుడ్డివాడు పోవుచున్నట్లుగా జనులు ప్రవర్తిస్తున్నారు. నా ప్రవర్తన కూడా దీనికి అన్ని విధాలా నిదర్శనంగా ఉంది. నా శైశవంలో ఏమి జరిగిందో గుర్తులేదు. కౌమారంలో ఒక విధంగాను, యవ్వనంలో ఒక విధంగాను, ఇప్పుడు మరొక విధంగాను వ్యవహారం జరుగుతున్నది. ఈ వ్యవహారాలకు ఏమి ఫలమో తెలియటలేదు. ఫలమును కోరి ఎప్పుడు ఏ పని చేస్తున్నా అది చక్కగా ఉందనే ఆ పని చేస్తున్నారు. అక్కడ ఏ ఫలం కలుగుచున్నది, దేని చేత ఆత్మకు సుఖం కలుగుచున్నది, దేనిని లోకులు ఫలం అనుకుంటున్నారో దానిని విమర్శిస్తే అది నిజంగా ఫలం కాదు. ఒకడు ఒక ఫలమును పొంది మరల దాని కొరకు ప్రయత్నిస్తే అది ఫలం అని నేను తలంచను. ఫలమునకు నిజంగా పొందితే వానికి దాని యందు మరల ఎలా కోరిక కలుగును? మరి జనులందరూ పొందిన ఫలమునే మరల పొందుటకై ప్రయత్నిస్తున్నారు. కావున దుఃఖం పోవుటయే లేక సుఖం కలుగుటయో ఫలం అని చెప్పాలి. కావున దుఃఖం పోవుటయో లేక సుఖం కలుగుటయో ఫలం అని చెప్పాలి. చేయవలసిన పని మిగిలి ఉండగా దుఃఖనాశనము కానీ సుఖం కానీ కలగదు. కాబట్టి కర్తవ్యమును కలిగి ఉండుటయే దుఃఖములన్నిటిలో పరమ దుఃఖము. శరీరమంతా దగ్ధమగుచుండగా పాదముల యందు మాత్రం గంధం పూయుట వలన, గుండెలో బాణం గుచ్చుకొని ఉండగా అప్సరసలు కౌగిలించుకొనుట వలన,
క్షయరోగికి సంగీతం వినిపించుట వలన కలిగే సుఖం ఎటువంటిదో కర్తవ్యం మిగిలి ఉన్నవానికి కలిగే సుఖం కూడా అటువంటిదే. కర్తవ్యం ఎవరికి లేదో వారే ఈ లోకంలో సుఖం కలవారు. కర్తవ్యం మిగిలి ఉన్నవానికి కూడా సుఖం కలుగును అంటే కొరత వేయబడిన వానికి కూడా గంధం పూసి పుష్పమాలికలు వేస్తే సుఖం కలుగునని చెప్పవలసి ఉంటుంది. ఆహా, ఇది ఏమి విచిత్రము! వందల కొద్ది కర్తవ్యములు వచ్చి మీద పడుతున్నా ఇక్కడ ఏదో సుఖం కలదు అని దాని కొరకు జనులు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉన్నారు. మనుష్యుల యొక్క ఈ అవిచార మహత్యమును ఏమని చెబుతాను? కర్తవ్యంలో అనంతములుగా కొండల వలె మీద పడుతున్న సౌఖ్యమును పొందుతున్నారు. సౌఖ్యం కొరకు సార్వభౌముడు ఎలా ఎల్లప్పుడూ ప్రయత్నిస్తున్నాడో అలాగే బిచ్చమెత్తుకునేవాడు కూడా ప్రయత్నిస్తున్నాడు. రాజు సుఖం వేరు, బిచ్చగాని సుఖం వేరు. ఇద్దరూ తాము కృత్యకృత్యులైనట్లు తలుస్తున్నారు. ఫలమును గురించి ఆలోచనే లేక అందరూ ఏ మార్గంలో పోవుచున్నారో నేను కూడా ఆ మార్గంలోనే పోవుచున్నాను. విమర్శ లేని ఈ లౌకిక వ్యవహార ప్రజ్ఞ ఇక చాలును. ఈ విమర్శతోనే దయానిధి అయిన గురువు వద్దకు వెళ్ళాలి. ఇంతకు ముందు నేను తెలుసుకోవాలనుకున్నవి, ఇప్పుడు తెలుసుకోవలసిన విషయములు, సందేహములు సముద్రం వలె ఉన్నాయి. ఆయన గావించు బోధ అనే నౌక చేత ఈ సముద్రమును దాటుతాను. ఇలా నిశ్చయించుకొని భార్గవరాముడు గంధమాదన శైలమునకు వెళ్ళి దత్తాత్రేయునకు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆయన భార్గవుణ్ణి ఆశీర్వదించి ఆదరంతో ఇలా అన్నాడు: వత్స, లెమ్ము. నిన్ను చూసి చాలా కాలమైంది. నీవు కుశలమే కదా? భార్గవుడు కూర్చొని అంజలి ఘటించి ఇలా అన్నాడు: కరుణా సింధువులైన తమ యొక్క అనుగ్రహానికి పాత్రుడనైన నాకు కుశలమునకు లోపం ఎలా కలుగును? ఇంతకాలం తమ పాదముల సన్నిధి నుండి దూరంగా ఉన్నాను అనే చింత తప్ప నాకు ఏ కొరత లేదు. ఇప్పుడు తమ దర్శనం చేత ఆనందపూర్ణుడనై ఉన్నాను. కానీ నా హృదయంలో చాలా కాలంగా ఒక సందేహం మెదులుచున్నది. తమరు అనుమతిస్తే అడుగుతాను. అది విని దయానిధి అయిన దత్తగురువు ప్రీతి చెంది, భార్గవ, నీ సంశయం ఏమిటో అడుగుము. నీవు కోరిన విషయంను చెబుతాను అని పలికాడు. ఇది జ్ఞానఖండంలోని విచారోదయము అనే ప్రథమోధ్యాయము. బాలప్రియ. పరశురాముడు నిత్య నైమిత్తిక కర్మలను ప్రతిదినం అనుష్ఠించిన తరువాతనే త్రిపురాదేవిని ఉపాసించసాగాడు. ఎవరు ఎంత గొప్ప ఉపాసన చేస్తున్నా సంధ్యావందనాది నిత్య కర్మలను ఉపేక్షించరాదు. లోకంలో ఎవడు ఏ పని చేస్తున్నా మొదట స్నానాదుల చేత దేహం పరిశుభ్రం ఎలా పొందుతున్నాడో అలాగే సంధ్యావందనం, జపం మొదలైన వాటి చేత మనస్సు యొక్క పరిశుద్ధతను పొందాలి. దేహం పరిశుభ్రంగా లేకపోతే ఎంత మంచి భోజనం చేసినా ఆరోగ్యం ఎలా నిలవదో అలాగే మనస్సుకు పరిశుద్ధత లేకపోతే ఎంత గొప్ప ఉపాసన చేస్తున్నా, ఎంత తత్వ విచారం చేస్తున్నా మనస్సుకు ఏకాగ్రత నిలవదు. కావున ఉపాసనాపరులు, తత్వ విచారపరాయణులు స్నానం, సంధ్యావందనం మొదలైన నిత్య కర్మలను వదలరాదు. 2. భార్గవుడు ఇదివరకు గొప్ప తపస్సు చేశాడు. కానీ ఆ తపస్సుకు ఈ ఉపాసనకు భేదం ఉంది. పూర్వం తపస్సు చేస్తున్నప్పుడు ఆయన దివ్యలోక సుఖములను కోరేవాడు. ఇప్పుడు ఆయన చేసిన త్రిపురోపాసన నిష్కామమైనది. అందువలననే చిత్తం పరిశుద్ధమై ఆయనకు తనను గురించిన విచారణ ఆరంభమైంది. ఉపాసనకు పూర్వం ఉన్న పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. శ్రీరాముని చేత ఓడింపబడగానే ఆయనకు కలిగింది దుఃఖం, తర్వాత కలిగింది నిర్వేదం. విషయములతో ఉన్న అనుకూలత భంగపడినప్పుడు కానీ, ప్రతికూల విషయములతో సంబంధం కలిగినప్పుడు కానీ కలిగే వ్యధ, దుఃఖం. దేశ విప్లవం సంభవించినప్పుడు ఇల్లు, భార్యాపుత్రులు మొదలగు వారితో సంబంధం పోయి ప్రతికూలమైన అడవులు, మృగములు మొదలైన వాటితో సంబంధం కలిగినప్పుడు ఏర్పడే వ్యధ, దుఃఖం. నేను మహావీరుడను అనే భావంతో సిగ్గుస్తున్న పరశురామునకు ఆ భావంతో సంబంధం పోయి పరాజయం అనే ప్రతికూల విషయంతో సంబంధం కలిగినప్పుడు దుఃఖం కలిగింది. తన క్షత్రియ వృత్తికి చివరి పరాజయంనకు తన క్రోధమే కారణమని, తానిని జయించుట సులభం కాదు అని తోచినప్పుడు ఆయనకు కలిగింది నిర్వేదము. తర్వాత పరశురాముడు సంవర్తుణ్ణి చూసినప్పుడు తాను పొందని శాంతిని, మహాసుఖమును అతను పొందుతున్నాడని గ్రహించి ఎలా అయినా ఆ శాంతిని, సుఖమును పొందాలని నిశ్చయించుకున్నాడు. సంవర్తునితో సమాగమం కలిగిన తర్వాత లోక వ్యవహారమంతా హేయమైనది, కామ క్రోధముల చేత కలుషితమైంది. ఇందులో అడుగడుగునా భయమే గోచరిస్తున్నది.
దీని నుండి తప్పించుకొని అభయం పొందాలి అనే తలంపుతో ఆయన దత్తగురువు వద్దకు వెళ్ళాడు. ఇది కూడా నిర్వేదమే. త్రిపురోపాసన చేసిన తర్వాతనే దుఃఖమునకు నిర్వేదమునకు భిన్నమైన తత్వ జిజ్ఞాస కలిగింది. అనగా లోకం యొక్క, ఈశ్వరుని యొక్క, తన యొక్క యథార్థమును తెలుసుకోవాలి అనే తలంపు కలిగింది. అదే విచారోదయము. ఆ విచారం కలిగిన తరువాతనే దత్తగురువు భార్గవుడు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాడు. అప్పటి వరకు చెప్పకపోవుటకు గల కారణం అతనికి విచారం కలగకుండుటయే. ద్వితీయ అధ్యాయము విచార మహత్యము. భార్గవరాముడు గురువునకు ప్రణమిల్లి అంజలి ఘటించి ఇలా పలికాడు. భగవానుడా, పూర్వం క్రోధముతో రాజవంశములను 21 సార్లు సంహరించి రక్తంతో నిండిన మడుగులో పితరులకు తర్పణం గావించాను. నా భక్తి విశేషం వలన పితృదేవతలు సంతుష్టులై నా క్రోధాన్ని ఉపశమింపచేశారు. మా తండ్రి గారి ఆజ్ఞ వలన శాంతుడనయ్యాను. ఇప్పుడు విష్ణుదేవుడు శ్రీరాముడుగా అయోధ్యలో అవతరించాడు. ఆయన పట్ల కూడా నేను క్రోధం చేత అంధుడనై బలగర్వంతో ఆయనను ఎదుర్కొన్నాను. ఆయన నా బలగర్వంను తొలగించి పరాజితుణ్ణి చేసి బ్రాహ్మణుడు అని దయతలిచి ప్రాణాలతో విడిచిపెట్టాడు. అక్కడ నుండి తిరిగి వస్తూ నిర్వేదంతో నేనెంతో దుఃఖించాను. అప్పుడు మార్గంలో నివురుగప్పిన నిప్పువలే ఉన్న సంవర్తుని ఆకస్మికంగా చూశాను. ఆయన అవధూతేంద్రుడు అని స్మరించింది. సంతప్తుడు అయిన వానికి చల్లని గాలి సోకినట్లు ఆయన సమాగమం వలన నా హృదయం చల్లబడి ఎంతో హాయిని పొందాను. అప్పుడు ఆయనను, అయ్యా, తమ స్థితి ఎటువంటిది అని ప్రశ్నించాను. ఆయన తత్వం యొక్క సారమును ముద్దగా చేసి అమృతం వలె నాకు అందించాడు. దరిద్రుడు మహారాజ్ఞిని ఎలా తరచి ప్రశ్నించలేడో అలాగే నేను కూడా ఆయనను వివరంగా అడగలేకపోయాను. అయినా అది నాకు ఎలా సులభంగా తెలుస్తుందో అలా చెప్పండని ఆయన్ని ప్రార్థించాను. అప్పుడు ఆయన తమ వద్దకు వెళ్ళమని చెప్పారు. తర్వాత గ్రుడ్డివాడు జనులను చేరుకున్నట్లు నేను మిక్కిలి సుఖప్రదములైన తమ పాదముల వద్దకు చేరాను. తమ వలన త్రిపురాదేవి యొక్క మహత్యంను సమగ్రంగా విని ఆమెను భక్తితో ఉపాసించాను. ఆమె తన యొక్క రూపంతో నా చిత్తంలో నిత్యం భాసిస్తున్నది. దీనివల్ల ఫలమేమిటి? సంవర్తుడు చెప్పినదేమో కొంచెం కూడా తెలియలేదు. భగవానుడా, దయ ఉంచి ఆయన ఏమి చెప్పాడో అది నాకు బోధించండి. అది తెలియకపోతే నాకు కృతకృత్యత కలగదు. దానిని తెలుసుకోకుండా నేను చేస్తున్నదంతా బాలక్రీడ వలె తోస్తున్నది. పూర్వం నేను గొప్ప దక్షిణలతో, విశేషమైన అన్నప్రదానాలతో అనేక యజ్ఞాలు చేశాను. వాటి ఫలమంతా అల్పమే అని సంవర్తుడు చెప్పాడు. ఏది అల్పఫలమో అది అన్ని విధాలుగా దుఃఖమే అగునని తలుస్తున్నాను. సుఖం లేకుండుట దుఃఖం కాదని, అల్పమైన సుఖమే దుఃఖమని చెబుతారు. ఎందువల్లనంటే సుఖం పోనప్పుడు కలిగే దుఃఖం అసలు సుఖమే లేనప్పుడు దుఃఖం కన్నా మిక్కిలి బాధాకరంగా ఉంటుంది. ఇంత మాత్రమే కాదు, అధికమైన సుఖాన్ని సంపాదించినా అది కూడా ఎప్పుడైనా పోవచ్చును అనే భయం ఉండనే ఉంది. ఇంకా ఏ కర్మలు చేసినా, ఏ ఉపాసనలు చేసినా మృత్యువు రాదు అనే మాట లేదు. త్రిపురాదేవి ఉపాసన కూడా మానసికమైన క్రియయే అగుటచే అది కూడా బాలక్రీడ వలనే ఉంది. ఇదిలా కాకుండా శాస్త్రభేదం చేత ఇంకొక విధంగా చేయవచ్చును. ఈ ఉపాసనను ఈ దేవిని కాకుండా మరొక దేవతను ఆలంబనంగా గైకొని అయినా చేయవచ్చును. ఏ దేవతను ఎలా ఉపాసించినా ఏ ఉపాసన ఫలం కూడా యజ్ఞముల ఫలం వలె అసత్యమే అగును. అసత్యం సత్యంతో సమానం ఎలా అగును? కర్మ కానీ ఉపాసన కానీ కర్తవ్యం అంటే అది నిత్యం చేయవలసే ఉండును. ఇక దానికి అవధి ఎక్కడా? భగవంతుడైన ఆ సంవర్తుడు కర్తవ్యలేశం అనే విషాగ్ని జ్వాలను దూరుడై సకల విధాలుగా చల్లగా ఉన్నట్లు కనిపించాడు. దావాగ్ని అడవిని దహిస్తుండగా దానికి దూరంగా ఉన్న మంచినీటి కొలంలో క్రీడిస్తున్న ఏనుగువలే ఆయన అభయమైన మార్గాన్ని ఆశ్రయించి ఈ లోక వ్యవహారాన్ని చూసి నవ్వుతున్న వాని వలె నాకు కనిపించాడు. ఆయన ఎటువంటి కర్తవ్యం లేకుండా సంతోషం అనే అమృతంను ఆస్వాదిస్తూ ఆనందిస్తున్నాడు. ఆయనకు అటువంటి స్థితి ఎలా కలిగింది? అప్పుడు ఆయన నాకు చెప్పింది ఏమిటి? ఇదంతా నాకు తమరు దయతో చెప్పి నన్ను కర్తవ్యం అనే కాలసర్పం నుండి విముక్తుణ్ణి గావించండి.
ఇలా ప్రార్థించి భార్గవుడు గురువు యొక్క చరణముల యందు సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు భార్గవుడు ముక్తి మార్గంలోకి ప్రవేశించుటకు అర్హుడై ఉన్నాడని గ్రహించి దత్తాత్రేయుడు దయతో ఇలా పలికాడు. వత్స లెమ్ము, ధన్యుడవయ్యావు. సముద్రంలో మునుగుతున్న వానికి నౌకవలే నీకు ఈ ఆలోచన కలిగింది. సకల కర్మానుష్ఠానం వలన కలిగవలసిన ఫలం ఇదే. సకల ప్రాణుల హృదయములలోనూ ఆకాశ రూపంగా ఉన్న ఆ త్రిపురాదేవి నీవు తప్ప నాకు వేరు శరణం లేదు అని తనను ఆశ్రయించు భక్తుని మృత్యువుల పరంపర నుండి తప్పించి పరమ పావనమైన పదంను చేర్చును. కర్తవ్యం అనే బేతాళుని చూసి భయపడుతున్నదంత వరకు సుఖం ఉండదు. కర్తవ్యం అనే విషం చేత మూర్ఛితమై ఉన్న ఈ జగత్తును చూడుము. ఇది తనకు ఏది హితమో దానిని గుర్తించలేకున్నది. అనాది కాలం నుండి ఇది భయంకరమైన కర్తవ్యం అనే విష సముద్రంలో ఉడికిపోతూ గతిని చూడలేకున్నది. కొందరు బాటసారులు ఒకప్పుడు వింధ్యాపర్వతంను చేరారు. వారు ఆకలి యొక్క తీవ్రత చేత కన్నులు తిరుగుచుండగా విషముష్టి పండ్లను చూసి తుమ్మికి పండ్లు అనుకొని ఆరగించారు. ఆ పండ్ల వలన కలిగిన విషజ్వాల చేత శరీరంలో తాపం బయలుదేరగా వారు ఆ తాపశాంతికై నిమ్మ పండ్లు అనుకొని ఉమ్మెత్త పండ్లను తిన్నారు. దాని చేత వారు ఉన్మత్తులై ఒకరితో ఒకరు కలహించుకుంటూ కొట్టుకుంటూ ముండ్ల పొదలలో పడి శరీరంల నిండా గాయాలగుచుండగా అర్ధరాత్రి సమయంలో ఒక నగర ద్వారంను చేరారు. ద్వారపాలకులు అడ్డగించగా వారితో కలహించారు. ఆ ద్వారపాలకులు బెత్తములతో కొట్టడం ప్రారంభించగా వీరిలో కొందరు అగర్తలలో, కొందరు కూపంలలో పడి మరణించారు. మరికొందరు బందీలుగా పట్టుపడ్డారు. లోకంలో జనులు కూడా ఏదో మేలును కోరుతూ కర్తవ్య విషముచే మూర్ఛితులై నశిస్తున్నారు. భార్గవ, నీవు ధన్యుడవు, అభ్యుదయంను పొందావు. శ్రేయస్సు అనే మహాసౌధంను ఆరోహించుటకు మొదటి మెట్టు విచారణమే. సరైన విచారణ లేకుండా ఎవనికైనా క్షేమం ఎలా కలుగును? అవిచారమే పెద్ద మృత్యువు. దాని చేతనే జనులందరూ హతులగుచున్నారు. విమర్శించి పనిచేయువాడు సర్వత్రా అభిష్టమును పొంది జయిస్తున్నాడు. అవిచారముచే రాక్షసులు హతులైరి. దేవతలు విచారణాపరాయణై సుఖాన్ని పొందారు. వారు విచారం వలనే విష్ణువును ఆశ్రయించి శత్రువులను జయిస్తున్నారు. సుఖం అనే వృక్షానికి చాలా శక్తివంతమైన విత్తనం విచారము. విచారం కలవాడే అందరికన్నా అధికుడు అవుతున్నాడు. దాని చేతనే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు పూజింపబడుతున్నారు. దానిని కోల్పోయినప్పుడు వారు కూడా ఆపదల పాలయ్యారు. ఎవరు క్షణమైనా విచారంను వదిలి ఉండరో వారు మహాత్ములు. వారికి నిరంతరం నమస్కరిస్తున్నాను. జనులు విమర్శించకుండా కర్తవ్యముల పాలై మూఢులవుతున్నారు. కొందరు విచారించి అపారములైన సంకటముల నుండి విముక్తిని పొందుతున్నారు. ఈ అవిచారం ఎప్పటి నుండో లోకాలను ఆవరించి ఉంది. ఎండలు మండుచుండగా ఎడారిలో చల్లని నీరు ఎలా దొరకదో అలాగే అవిచారం ఉన్నంత వరకు విమర్శ పుట్టదు. విచారం కలుగుటకు దేవీ ఆరాధనమే పరమ సాధనము. భక్తితో పరదేవతను ఆరాధిస్తే ఆమె ప్రసన్నురాలై ఆకాశంలోని సూర్యుని వలె చిత్తంలో విచార రూపంగా ప్రకాశించును. కావున కపటం లేకుండా గురువుని సేవించి ఆయన బోధించిన క్రమంలో సర్వాంతర్యామిని ఆత్మరూపి అయిన త్రిపురా మహేశ్వరిని ఆరాధించాలి. నిర్మలమైన భక్తి, శ్రద్ధ ఆరాధనకు మూలంలో. ఆమె మహత్యంను వినుట వలన భక్తి శ్రద్ధలు కలుగును. కావుననే నీకు మొదట మహత్యంను వినిపించాను. దాని వినుట వలన ఇప్పుడు నీకు ఈ శుభం కలిగింది. విచారము శ్రేయస్సుకు మూలము. కావున ఇక నీకు భయం లేదు. సన్నిపాత జ్వరం వచ్చినప్పుడు ఔషధంను సేవించినప్పుడు ధాతువుల యొక్క పరిశుద్ధత కలుగు వరకు భయం ఉండును. అలాగే అవిచారం ఉన్నంత వరకు జీవులకు మహాభయం తప్పదు. విమర్శనము పుట్టనంత వరకు కలుగుతున్న జన్మలన్నీ నిష్ఫలములు. విమర్శనము కల జన్మమే సఫలము. బావిలోని కప్పవలే ఈ బ్రహ్మాండం అనే కూపములోని జీవులు శుభమేదో అశుభమేదో విమర్శించి గ్రహించలేక మరల పుట్టి నశిస్తున్నారు. దుఃఖమును కలిగించు వాటిలో సుఖబుద్ధిని, సుఖమును కలిగించు వాటిలో దుఃఖం అనే తలంపును పొందుతూ అవిచారం యొక్క ప్రభావం వలన సంసారాగ్నిలో ఉడికిపోవుచున్నారు. ఆడగాడిద వెనుక కాళ్ళతో ఎన్నిసార్లు తన్నుతున్నా మొగగాడిద దాని వెంటనే ఎలా పోవునో అలాగే జనులు కూడా సంసారం వలన ఎన్ని దుఃఖములను పొందుతున్నా దానిని వదలలేకున్నారు. నీవు విచారాత్మకమైన బుద్ధిని పొందావు. కావున దుఃఖం నుండి తరించగలవు. ఇది జ్ఞానఖండంలోని విచార మహత్యం అనే ద్వితీయోధ్యాయము. బాలప్రియ.
ఉపాసన మానసికమైన క్రియ. అది కర్తవ్యంగా తోస్తున్నంత వరకు సుఖం కలగదు. ఆ ఉపాసన వలన విచారం కలగవలెను. తత్వమును విచారించినప్పుడు ఆత్మజ్ఞానం కలుగును. అప్పుడు కర్తవ్య బుద్ధి నశించి సుఖం కలుగును.